విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇండియా కూటమి అభ్యర్థిగా కాంగ్రెస్ సిపిఎం బలపరిచిన సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు కంకి కొడాల గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నాను. మీ అమూల్యమైన ఓటుని కంకి కొడాల గుర్తు మీద ఓటు వేసి గెలిపించవలసిందిగా పశ్చిమ నియోజకవర్గం ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజున దళబలానికి జనబలానికి జరుగుతున్నటువంటి పోటీ ఈ నియోజకవర్గానికి ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక విశిష్టమైన స్థానం ఉన్నది. ఉద్దండులు నాయకత్వం వహించినటువంటి శాసనసభలుగా ఎన్నిక కాబడినటువంటి ఈ నియోజకవర్గం మొట్టమొదటి శాసనసభలో కామ్రేడ్ తమ్మిన పోతరాజు, సర్దార్ మల్లిపిల్లి చిట్టి గారు, అలాగే పోతిని చిన్న ఆసిఫ్ పాషా, ఉప్పలపాటి రామచంద్రరాజు, కాకర్లపూడి సుబ్బరాజు, షేక్ నాసర్ వల్లి లాంటి శాసనసభలు ఎన్నుకోబడినటువంటి నియోజకవర్గం ఇది. కాంగ్రెస్ ఒక పక్షాన, కమ్యూనిస్టులు ఒక సిపిఐ ఒక పక్షాన మొత్తం 11 సార్లు గెలిచినటువంటి ఈ నియోజకవర్గంలో ఈ రోజున ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా కాంగ్రెస్ సిపిఐ కలిసి పోటీ చేస్తున్నటువంటి తరుణంలో ప్రజలందరూ కూడా ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నా. ఒక నీతివంతమైనటువంటి నిజాయితీకి మారుపేరైనటువంటి కామ్రేడ్ తమ్మిన పోతరాజు, అలాగే ఉప్పలపాటి రామచంద్రరాజు, సర్దార్ మరిపిల్ల చిట్టి లాంటి వారి నాయకత్వం వహించినటువంటి ఈ నియోజకవర్గంలో నేడు ఉన్నటువంటి రాజకీయ వ్యాపారస్తులు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పోటీ చేసేటటువంటి పరిస్థితి జరుగుతూ ఉన్నది. ప్రజలందరూ కూడా గమనించమని, నీతిగా నిజాయితీగా ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేసేటటువంటి వారిని గెలిపించమని చెప్పి, ఢిల్లీలో ఉండేవారు కాదు, మీ గల్లీలోకి వచ్చి మీ సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల మీద స్పందించేటటువంటి కమ్యూనిస్టులకు అవకాశం కల్పించమని చెప్పి, శాసనసభలో కమ్యూనిస్టుల గొంతుగా ప్రశ్నించేటటువంటి గొంతుగా నీతిగా నిజాయితీగా పనిచేసేటటువంటి పనివారు ఉండటం ద్వారా చట్టసభల్లో కమ్యూనిస్టులు అవకాశం కల్పించమని చెప్పి ఈ సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ కూడా అభ్యర్థిస్తూ, ముఖ్యంగా గెలిస్తే కొండ ప్రాంతాల్లో పట్టాల రిజిస్ట్రేషన్కి ప్రధానమైనటువంటి ప్రయత్నం చేసి కొండ ప్రాంతాల రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి, అలాగే నగర సమగ్రాభివృద్ధిలో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పైన ప్రముఖమైనటువంటి పాత్ర వహించి ఆ వైపుగా అభివృద్ధి తీసుగా పనిచేస్తానని చెప్పి ప్రజలందరూ కూడా ఇండియా కూటమి అభ్యర్థిగా కాంకి కొడాల గుర్తు మీద ఓటు వేసి గెలిపించమని చెప్పి ప్రజానికానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం.